మహిళలను కించపరచడాన్ని వైసీపీ నేతలు పనిగా పెట్టుకున్నారని టీడీపీ ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపత్తుల సమయంలోనూ ప్రజలకు అండగా ఉంటూ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న నారా భువనేశ్వరిని ప్రసన్నకుమార్ రెడ్డి అవమానించారంటూ ధ్వజమెత్తారు. అసలు పీపీపీ అంటే వైసీపీ నేతలకు తెలుసా అని ప్రశ్నించారు. లోకానికి కానీ మహిళా జాతికి కానీ ఎంతగానో ఇన్స్పైరింగ్గా అందరికీ ఆదర్శంగా ఉండే అమ్మ నారా భువనేశ్వరి గారి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయడానికి ప్రసన్నకుమార్ రెడ్డి వచ్చాడు. ఈరోజు అమ్మ నారా భువనేశ్వరి గారు పీపీపీ పద్ధతిలోని హాస్పిటల్స్ కానీ కట్టడం ఉంటే బాగుంటుంది, కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ కానీ కడితే అది బాగుంటుంది అన్న ఉద్దేశంతో ముందుకు రావాలన్న ఉద్దేశంతో ఉన్నారు. అసలు నేను వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతున్నా, అసలు మీకు పీపీపీ పద్ధతి అంటే ఏంటో తెలుసా? తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి కానీ మహిళల గురించి ఎవరైనా మాట్లాడితే ఒప్పుకోము, ఊరుకోము, సహించేది లేదు అని మేము ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ మీద చెప్తున్నాం. అయినా కూడా ఇది మీకు బుర్రకెక్కకపోతే దీనికి శిక్ష మీరు కఠినంగా అనుభవిస్తారు. ప్రజలు ఆల్రెడీ మీకు 11 సీట్లకు దింపారు. ఆ 11 కూడా మిగలకుండా 0 అయ్యేటట్టు మీ జీవితాలను మీరే రాసుకుంటున్నారు.